దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, గనులైన మీ అందరితో కలిసి అల్పుడై నేను కూడా ప్రభు సన్నిధిని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా మరి అయ్యగారికి, అమ్మగారికి ప్రత్యేకంగా వందనాలు. ఇంతవరకు ఈ ఆరాధన నడిపించిన దైవజనులు విజయబాబాయ్ గారికి, అలాగే చక్కని సంగీతాన్ని అందిస్తున్న సంగీత బృందానికి, కుడి వచ్చిన మీ అందరికీ, మనందరినీ కవర్ చేస్తున్న ప్రసాద్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులారా, వాస్తవంగా మనం మందిరంలో ఈ జీవము గల దేవుని మందిర పరిచర్యల యొక్క విస్తరణ కొరకై 2 దినాలు సంఘ క్షేమం కొరకు, పరిచర్యల విస్తరణ కొరకు, మరి దైవజనుల యొక్క హృదయంలో దేవుడించినటువంటి ఆత్మల భారాన్ని బట్టి మనము అటు ఖైతాన్లో, ఇటు సులైబీకాట్లో 2 చోట్ల కూడా బ్రాంచీలు స్టార్ట్ చేసి అక్కడ కూడా పరిచర్య జరిగించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మరి 2 దినాలు మనం కూడుకొని ఉపవాస కూడికలు ఏర్పాటు చేసుకుందాం అని అనుకున్నాము. అయ్యగారు ప్రకటించినప్పుడు చాలామంది స్పందించలేదంటే మీకు సెలవులు లేక ఏదైనా కావచ్చు. అయినప్పటికీ కానీ ఈరోజు రేపు కూడికల్లో ఎక్కువగా మనం ప్రార్థన చేయడం కొరకు, మన దేవుని యొక్క పరిచర్యలో ఎవరిని దేవుడు ఎలాగూ వాడుకుంటాడో దానికి అందరూ సిద్ధపడి దేవుని పరిచర్య భారాన్ని మన భుజాల మీద ఎత్తుకోవడం కొరకు, మనం ఆధ్యాత్మికంగా సిద్ధపడడం కొరకు ఈ 2 దినాలు మనం దేవుని సన్నిధిలో గడుపుదాము. రేపు కూడా మీరు ఎంత ఎర్లీగా వస్తే ఎక్కువ విషయాలు, చాలా విషయాలు మీతో మాట్లాడడం కొరకు నేను గత వారం క్రితమే నేను చీటీ రాసి పెట్టుకున్నాను. సో ఈరోజు అవన్నీ మాట్లాడేంత సమయం లేదు. ఈరోజు వాక్యం మనం ధ్యానం చేద్దాము. లోకంలోకి సామెత ఉంది, కాకిలా కలకాలం బతికే కంటే, మీకు సామెతలు బాగా వచ్చాయితే రైట్, కాకిలా కలకాలం బతికే కంటే హంసలా 6 నెలలు బతికితే చాలనేది ఒక సామెత ఉంది. అంటే నీ జీవితం సమాజం ఎదుట ఒక గుర్తింపు కలిగినదిగా ఉండాలి అనేది దాని యొక్క ఉద్దేశ్యం. ప్రతి సామెత వెనుక కూడా ఏదో ఒక ఉద్దేశ్యం ఉంటుంది, ఊరికినే చెప్పరు. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి, వాడు గిట్టనేమి, మిగతాది దేవుడు సఫలు కొట్టిన మకయ్య కోసం ఒకసారి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ, చెదలు పుడితే చచ్చిపోతే ఉపయోగం లేదు. తల్లిదండ్రుల మీద దయలేని వాళ్ళు పుట్టినా చచ్చినా చెదలతో సమానం అని దాని అర్థం. మీకు చిన్న మీ అందరికీ తెలిసిందే, గుర్తు చేస్తా. కాకపోతే మనం అది హైందవ సాంప్రదాయంలో చెప్పుకుంటాము. అది నిజమో కాదో పక్కన పెడితే దాంట్లోంచి ఏదో ఒక సంగతి మీకు చెప్పాలనేది ఉద్దేశ్యం. రాముడు లంక వెళ్ళడానికి, సీతాదేవి లంకలో ఉంది కదా, తీసుకురావడానికి వెళ్ళడానికి మరి సముద్రం దాటాలి కనుక వారధి కడుతున్నారట. అంత ఒట్టిదేలే, అదంతా ఒక చరిత్ర కథలాగా రాశారు. మీకు దాంట్లో నేనేదో చెప్పాలనుకున్నా, అది మీకు అర్థమైతే చాలు. వారధి కట్టాలంటే సముద్రంలో రాళ్ళు, ఇసుక, సిమెంటు మరి అన్నీ వేసుకుంటే కట్టాలి కదా. మరి నీళ్ళల్లో ఇసుక, సిమెంట్ ఏం పని చేయవుగా. అందుకని చెప్పి సరే చేతనైనంత సహాయం చేయడానికి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఆయనకున్న ఏంటంటే ఏ రాయి నీళ్ళలో వేసినా మునగదు, తేలిపోద్ది. ఆయన తీసుకొచ్చి వాడి చేత రాళ్ళు వేస్తే రాళ్ళు తేలుతున్నాయి. ఆ మధ్యలో ఇసుక, సిమెంట్ ఏదో ఎత్తిపలు పడితే కడుతున్నారు వారధి. రాముడు సముద్రం ఒడ్డున కూర్చొని పని అంతా చూస్తూ ఉన్నాడట. ఈయన చూపు ఆ పని చేస్తున్న వాళ్ళ మధ్యలో నుంచి ఒక ప్రాణి మీదకు వెళ్ళింది. ఏమిటి ఆ ప్రాణి అంటే ఉడత. ఉడత తెలుసా మీకు? రైట్, ఉడతను చూసారా? ఉడత వీపు మీద 3 సార్లు ఉంటాయి కదా, చూశాడట. అప్పటికి దానికి సార్లు ఇవ్వంటలే, మామూలుగానే ఉందంట.
ఈ ఉడత ఏం చేస్తుందట, సముద్రంలోకి వెళ్ళి నీళ్ళల్లో మునిగి బయటకు వచ్చి ఇసుకలో దొర్లుతుందంట. మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దొర్లుతుందట. ఈయనకేమి అర్థమయ్యి సావాల రాముడికి అర్థం కాక మెల్లగా ఆ ఉడతని దగ్గరికి తీసుకున్నాడట. వచ్చింది, రాముడే తీసుకుంటే ఇష్టమే కదా, దగ్గరికి వచ్చింది. నువ్వు ఎందుకు, వాళ్ళందరూ కష్టపడి పని చేస్తున్నారు, వారధి కడుతున్నారు కదా, నువ్వు ఆ నీళ్ళల్లోకి ఇసుకల్లోకి తిరుగుతున్నావు, ఏమయ్యింది నీకు అని అడిగాడట. అప్పుడు అందట కదా, రామా సీతమ్మని తీసుకురావడానికి నువ్వెంత కష్టపడుతున్నావు, దాని కొరకు వారధి కడతా ఉన్నావు, వారధి కట్టడం కొరకు అందరూ వాళ్ళకి చేతనైన సహాయం చేస్తున్నారు, నేను కూడా నీకు ఏదో ఒక సహాయం చేయాలనుకున్నా, ఉడతని ఒక ఇటుకరాయి బరువు అంతా కూడా ఉండను, నేనేం చేయగలుగుతాను అనుకున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి ఇసుక కావాలి కదా, సో నేను సముద్రంలో మునిగితే నా ఒంటి మీద ఎంట్రుకలన్నీ తడిచిపోతాయి, నేను ఇసుకలో దొర్లితే ఇసుకంతా నా ఒంటికి అతుక్కుంటుంది, మళ్ళీ నేను సముద్రంలోకి వెళ్తే ఇసుకంతా సముద్రంలో పడిపోతుంది, సో ఎంతో కొంత నాకు చేతనైన సహాయం చేస్తున్నాను అందట. రాముడికి చాలా ముచ్చటైందట. ఉడతకి ఎంత తెలివి ఉంది, ఎంత కష్టపడుతుంది, ఒక చిన్న జీవి అదేం పని చేస్తుందిలే అనుకున్నాను, కానీ అది కూడా కష్టపడుతుందని అప్పుడు తల దగ్గర నుంచి అలాగే నెమిరాడట. అందుకే 3 సార్లు పడినాయి అని చెప్తారు. ఇదంతా ఒట్టిదేలే. ఇందులో నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, దాన్నే ఉడత సాయం అంటారు. చెప్పండి, ఏ సాయం? దేవుని పరిచర్యలో చెయ్యాలి అనే ఆలోచన నీకుంటే నీ స్తోమతకు తగిన పని ఏదైనా చెప్పాలి, చెయ్యాలి, చెయ్యొచ్చు. చెయ్యాలి అనే మనస్సు నీకు లేకపోతే నువ్వేం చేయలేకపోవచ్చు. చెయ్యాలి అనే మనస్సు నీకుంటే నీ వంతుగా నువ్వు ఏదైనా దేవుని పనిలో అందరూ వాడబడచ్చు. మూలన కూర్చున్న ముసలమ్మ కూడా దేవుని పని కొరకు వాడబడచ్చు. నేను మీకు గతంలో చెప్పాను, మా చర్చిలో మార్తమ్మని 70 ఏళ్ల ముసలమ్మ గుర్తుందా? చెప్పానా? మర్చిపోయారా? అంజలమ్మ గుర్తుందా? మీకు గుర్తులేదా? తలకాయ చెబుతుంది నాకు గుర్తుందని. 70 ఏళ్ల ముసలమ్మ 30 మందిని తీసుకొచ్చింది సంఘంలోకి. చచ్చిపోయింది, లేదు ఇప్పుడు. మరి చచ్చిపోయిన దాని గురించి నేను మీకు ఎందుకు గుర్తు చేస్తానంటే, చేసిన పని ఇక నేను ఎలా మర్చిపోతాను? అలాగే దేవుని పని కొరకు మనం ఏదైతే చేయగలమో, చేయగలిగినది నువ్వు చేస్తే ఖచ్చితంగా దేవుని దృష్టిలో నువ్వు గుర్తించబడతావు. స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా గుర్తించబడతావు. సో ఈ 2 దినాల యొక్క కూడికల యొక్క సారాంశం ఏమిటి అంటే, మనం దేవుని పని కొరకు వాడబడాలి. మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. నేను నీకు పలానా పని, నీకు పలానా పని నేను అన్నాను అనుకో, నాకు ఈ పని అయితే నచ్చదు, నేను ఆ పని అయితే చేస్తా అనుకోవచ్చు. లేకపోతే ఆ సిస్టర్కి ఇచ్చిన పని అయితే నేను చేస్తా, నేను చేసే పని, నువ్వు నాకు చెప్పిన పని నాకు నచ్చలేదు అని నువ్వు అనొచ్చు. కానీ నువ్వు ప్రార్థన చేసుకుంటే ప్రభు నిన్ను ఎలా ప్రేరేపిస్తున్నాడో దానిని బట్టి నువ్వు దేవుని పని కొరకు ముందుకు రావచ్చు. స్తోత్రం చెప్పండి. లేదా ఒక సమర్పణ కలిగి ఉంటే దేవుడు ఏ పని ఇచ్చినా, చెప్పండి, ఏ పని ఇచ్చినా చెయ్యాలనే సమర్పణ నాకుంటే ఏదైనా. నేను బైబిల్ ట్రైనింగ్ చేద్దామని గుంటూరు వెళ్ళా. ఇది కూడా చెప్పాను మీకు నేను కిందటిసారి వచ్చినప్పుడు. 21 మంది స్టూడెంట్స్ మేము. సో ఆ కాలేజీ బైబిల్ క్లాసెస్ పెడతానన్న ఆయన 21 మంది సాక్ష్యాలు విన్న తర్వాత నన్ను లీడర్ అన్నాడు. నువ్వు లీడర్గా ఉండి వీళ్ళందరికీ, నువ్వేం పని చేయక్కర్లా, వీళ్ళ చేత పనులన్నీ చేయించు, ఖాళీ టైంలో నా దగ్గర ఉండు అన్నాడు. సరే అనుకున్నాం. సో 20 మంది మీద నేను లీడర్ని. వాస్తవంగా ఆయన మాకేమీ బైబిల్ కాలేజీ పెట్టలేదు, సబ్జెక్టులు చెప్పలేదు, మా చేత పని చేయించుకున్నాడు. చాలా పని, ఒక మాటలో చెప్పాలంటే గొడ్డు చాకిరీ చేసాం. సో నేను లీడర్ని కాబట్టి నేను అంత పెద్ద పని ఏం చేయలేదు, అది ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, లీడర్ కదా, పని వెళ్ళి. ఓ రోజున నేను
బజార్ నుంచి వచ్చేటప్పటికి స్టూడెంట్స్ అందరూ నిలబడిపోయారు. ఏంటి అందరు కాళ్ళకి నిలబడ్డారు అంటే, అన్న ఆ అబ్బాయి పేరు జాషువా డ్యూటీ చేయలేదు అన్న. ఏం జాషువా, ఎందుకు డ్యూటీ చేయలేదు అన్న. వాడి డ్యూటీ ఏంటి ఆ రోజున? లెటర్ని క్లీన్ చేయడం. మీ అందరికీ లెటర్న్స్ క్లీన్ చేయటం అంటే లెటర్ని ఎలా ఉంటుందో తెలుసుగా. అందులో వెస్ట్రన్ కాదు, ఇండియన్ ల్యాబరేటరీ, ఇండియన్ షీట్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు, ఎందుకంటే మనందరం ఎక్కువ అవి వాడిన వాళ్ళమే కాబట్టి. సో వాడి డ్యూటీ ల్యాబరేటరీ క్లీన్ చేయాలి. 20 మంది స్టూడెంట్స్, ఈ 3-4 ల్యాబరేటరీస్ ఉండేవి. వీడు ఎందుకు ల్యాబరేటరీ క్లీన్ చేయలేదు అని ఆరా తీస్తే, ఎవడో పాపం రాత్రి కాడ కడుపు నొప్పి వచ్చి ఆ చీకట్లో పోయి అదంతా ఖరాబ్ చేశాడు, షీట్ అంతా. ఈ బకెట్లో ఒక చెంబు, మగ్గు లాంటివి ఉంటాయి కదా. వీడికున్న బాధలో ఆ వాష్ చేసుకునే టైంలో ఆ చెంబు కూడా దాంట్లో పడిపోయింది. సో వీడి దాన్ని వీడు వచ్చేసి, ఎవడో తెలియదు, ఎవడో ఒకడు ఆ 20 మందిలోనే, కానీ ఎవడికాడు నేను అని ముందుకు రావట్లేదు. కానీ క్లీన్ చేసే డ్యూటీ జాషువాది కాబట్టి వీడు చేయాలి. సరే వీడేం చేశాడంటే 3 వాష్రూమ్స్ క్లీన్ చేశాడు, ఇది అలాగే ఉంచేశాడు. చూడన్నా ఎలా ఉందో, ఆ షీట్ అంతా ఖరాబ్ అయిపోయింది, ఆ లెటర్లో పడిపోయింది. లెటర్ అంటే అందులో పడిపోయింది. ఎవడు చేస్తాడు ఈ పని అంటే, నేనన్నా పాపం వాడు సిగ్గుపడుతున్నాడు రా, మీలో ఎవరన్నా చేయొచ్చు కదా అన్న. వాళ్ళు అన్నారు, బేబే మా డ్యూటీ కాదు అంటే. వాస్తవంగా డ్యూటీ కాకపోయినా చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు. ఇప్పుడు నేను కుర్చీలు వేయాలో అనుకుంటే చేయి, నేను పాస్టర్ గారిని, నేను స్పీకర్ని, ప్రసంగమే చేస్తా తప్ప కుర్చీలు వేయనంటే ఎవరేం చేయలేరు. కానీ చెయ్యాలనే మనసు నాకుంటే, ఇది దేవుని మందిరంలో దేవుని పని, నేను దేవుని కొరకు చేస్తున్నాను. కుర్చీలైనా వేయచ్చు, ఒకవేళ మీరు ఎవరు రాకపోతే ఓ రోజున నేనైనా ఓడవచ్చు, సిగ్గుపడాల్సిందేం లేదు, దేవుని పని అది. సో వీళ్ళు తప్పించుకోవడానికి, మా డ్యూటీ కాదన్నా తమ్ముడు జాషువా, మరి వాళ్ళందరూ నా డ్యూటీ కాదు, నీ డ్యూటీగా చేయవా అన్న. అవసరమైతే ఇంటికన్నా వెళ్ళిపోతా, నాకు బైబిల్ కాలేజీ అక్కర్లా, ఈ బైబిల్ ట్రైనింగ్ అక్కర్లా. అయినా ఏం చెబుతున్నారు ఇక్కడ, ఏం చెప్పట్లేదుగా, నేను చేయను, ఇంటికన్నా పోతా అన్నాడు. వీళ్ళేమో తప్పించుకోవడానికి మా డ్యూటీ కాదన్నారు, వాడేమో చేయను అంటున్నాడు. పని కనపడుతుంది ఎదురుగుండా. నాకు అది చేయాల్సిన పని లేదు, నేను లీడర్నే కాదు, అసలు ఆ పాస్టర్ గారికి నేనంటే అమితమైన ప్రేమ. 2 కొడుకులు 2 కూతుళ్ళు, నన్ను కూడా ఇంటి దగ్గర పెట్టుకొని వాళ్ళతో పాటే భోజనం పెట్టేవాడు ఆయన. నాకు ఖాళీ బైబిల్ క్లాసుల్లో తినేవాడిని కాదు నేను. అమ్మగారి పేరు రేచల్, నెల్లూరు ఆవిడిది. మోసే, అరే నువ్వు నాకు 3వ కొడుకురా, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు అక్కడికి మాకు ఆ పిల్లల దగ్గర ఎప్పుడన్నా వెళ్తే కానీ ఇక్కడే ఉండు, మాతో పాటు తినని. ఆవిడ గోంగూర గొడ్డు మాంసం బాగా వండుద్ది, నాకు అలవాటు చేసింది. నేను తిన్నామా అంటే, ఇది తినపోతే సేవకుడు కాదురా, తిను అని తినిపించింది నా చేత. మరి ఆవిడ కూడా ఉంది, ఇంకా బతికే ఉంది, చెప్తున్న విషయం. అంత ప్రేమగా చూసేవాళ్ళని. వెంటనే నా బైబిల్ బ్యాగ్ పక్కన పెట్టి, వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు, నేను గబగబు లోపలికి వెళ్ళాను. మీరు అంట్లు తోముతారు కదా, పీస్ పెట్టి శుభ్రంగా ఆ లెటర్లో పడిపోయిన ఆ మగ్గు, అది చెంబు, మగ్గు కాదు మగ్గు, ఆ చెంబు శుభ్రంగా తోమేసి చేత్తో నీళ్ళతో కడిగేసి షీట్ అంతా క్లీన్ చేసి ఫినాయిల్ కొట్టి నీళ్లు కొట్టి బయటకు వచ్చా. 20 మంది అంతే తలకాయ దించుకున్నారు. నేను ఎవరినేమన్నా, పొండి మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పి వచ్చేసాను. జాషువా అన్నాడు తర్వాత నా దగ్గరికి వచ్చి బాధపడ్డాడు, అన్న ఎందుకన్నా నువ్వు చేసావు అది ఇది అని. ఏం పర్లేదు నాన్న, అది దేవుని పనిలో ఒక భాగం. నాయకుడు అప్పగించిన పని అది, నువ్వు చేయాలి. నువ్వు చేయలేనప్పుడు నేను ఈ స్థానంలో ఉన్నాను అంటే, దీనికి నేను న్యాయం చేయడం అంటే మీ మీద పెత్తనం చేయడం కాదు, ఆ పని చేయడమే నా పనికి నేను న్యాయం చేసినట్టు. దేవుని మహిమ కొరకే చెప్తున్నాను. ఆ 21 మంది సేవలోనే ఉన్నాం, అందరూ సేవ చేస్తున్నాం. కానీ 20 మంది ఎక్కడో ఒక చిన్న సంఘం కట్టుకొని ఒక పాస్టర్ అనే పేరు పెట్టుకొని చేస్తున్నారు సేవ. కానీ నేను ఉన్న స్థాయిలో 20 మందిలో ఒక్కడు కూడా లేడు. దేవుడు ఆ స్థాయిలోకి నన్ను తీసుకొచ్చాడు. ఎంత స్థాయిలోకి అంటే, నన్ను మీటింగ్స్కి స్పీకర్గా పిలిస్తే నా కారు కాళ్ళే ఖర్చులు పెట్టుకుంటారు, మినిమం మంచి లాడ్జ్ ఇస్తారు,
నా మెను అడుగుతారు, మీరేం తింటారు, నా మెను నన్ను అడగడు, నా పక్కనున్న అసిస్టెంట్ని అడుగుతాడు, అయ్యగారు ఏం తింటారు చెప్తా, అన్ని తీసుకొస్తామండి. నా మెను అడుగుతారు. మినిమం 1 గంట ప్రసంగం చేస్తే, 1 గంట ప్రసంగం చేస్తే 10,000 ఇస్తారు నాకు. 1 గంట ప్రసంగం చేస్తే ఆ స్థాయిలో. కొన్నిసార్లు నేను సభలకు వెళ్తే అక్కడ నాకు పరిచర్య చేయడానికి, కాళ్ళు పట్టడానికి, ఒళ్ళు పట్టడానికి ఒకడు నా దగ్గర ఒక సేవకుడు ఉంటాడు. ఎవరు వీళ్ళు తెలుసా? ఈ బయటకు వెళ్ళి అక్కడక్కడ సేవ చేస్తున్న నాతోటి వాళ్ళు పరిచయం చేయడానికి లాడ్జీలోకి వస్తే నేను గుర్తుపట్టేవాడిని. అరే నీ పేరు పలానా కదా? అవును అయ్యగారండి. మీకు ఎలా తెలుసు? అరే అయ్యగారు కాదు, నీ మొహం కాదు, మనందరం అక్కడ బైబిల్ క్లాసులు చదువుకున్నాంరా. నేను పలానా, నా పేరు మోజెస్. వాళ్ళకి తాళ్ళూరి మోజెస్ అని తెలుసు. ఇప్పుడు ఏమైందంటే నా పేరు ఎదురుమొండి మోజెస్ అయిందిగా, వాళ్ళకి నన్ను గుర్తుపట్టేవాళ్ళు కాదు. కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని, అన్నయ్య ఆ రోజు నువ్వు తగ్గించుకొని ఆ సేవ చేసావే, అందుకే దేవుడు నిన్నంత దీవించాడు. వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ ఆ రోజు నేను కూడా ఆ పనికి సిగ్గుపడితే ఈరోజు మీ ముందు ఈ సాక్ష్యం చెప్పే స్థాయిలో నేను ఉండేవాడిని. గుర్తుపెట్టుకోండి, దేవుని పనిలో నువ్వు ఏ పనైనా చెయ్యి, నువ్వు చేయగలిగిన ఏ పనైనా సరే చెయ్యి, ఖచ్చితంగా దానికి తగిన ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. ఒక వ్యక్తిని, ఒక వాక్యాన్ని పరిచయం చేస్తాను. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం ఎవరైనా చదవండి. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 4 చిన్న ప్రార్థన. సర్వకృపానిధి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు. నీ రాజ్యాన్ని కట్టడానికి, ఎన్నిక లేని మమ్మను కూడా వాడుకోవడానికి మీరు ఇష్టపడుచున్న నీ ప్రణాళికను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. విశేషంగా నాయన, మరి ఇండియా దేశం నుండి కువైట్ దేశానికి ఈ జీవం గల దేవుని పరిచర్యను తీసుకొని వచ్చి మీ దాసులు అయ్యగారు అమ్మగారి ద్వారా మీరు జరిగించినటువంటి ఈ పరిచర్య కొరకు మీకు స్తోత్రాలు. నీ బిడ్డల అంతరంగంలో ఇంకా సేవ చేయాలని, సేవ విస్తరించబడాలని, మరికొన్ని సంఘాలు స్థాపించబడాలి అనేటువంటి ఆత్మల భారాన్ని బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నీ సేవా పరిచర్యలో పాలి భాగస్థులుగా మేమంతా పాలు పొందే కృప మాకు దయచేయండి. సంఘ బిడ్డలందరినీ పేరు పేరున దీవించు నాయన. రాని వారికి మరొక తరుణాన్ని దయచేయండి. వాక్యము చేత మా అందరినీ దర్శించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక చిన్న మాట, ఈరోజు అమ్మగారు పుట్టినరోజు. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. హ్యాపీ బర్త్డే అమ్మగారు. అట్టగా చప్పట్లు కొట్టమండి. వెళ్ళేటప్పుడు అందరూ నేను చెప్పక్కర్లేదు, అందరూ అమ్మగారిని హ్యాపీ బర్త్డే విషయం చెప్పాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్న వాక్యంలో 2 పదాలు నేను మీకు గుర్తు చేస్తున్నాను. చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను, పట్టణంలోనికి పోవుదమనుకొంటిమా, పట్టణమందు క్షామమందున అచ్చట చచ్చిపోతాం. ఎలాగైనా చనిపోతాం అనుకుని మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. ఎవరు వీళ్ళు? 4 కుష్టు రోగులు. చెప్పండి, వీళ్ళెవరు? కుష్టు రోగులు. కుష్టు రోగులను చూశారుగా మీరు, తెలుసుగా మీకు. తెలియపోతే వివరిస్తా ఎలా ఉంటారు.
బైబిల్ ప్రకారం అయితే కుష్ఠవ్యాధి కలిగిన వాడిని ఇంట్లో ఉంచరు, ఊరి వెలపలకు పంపిస్తారు, ఊరి వెలపలకు వాళ్ళని తరిమేస్తారు. కుష్ఠవ్యాధి అనేది బయటపడగానే ఎలా బయటపడుతుంది? కుష్ఠవ్యాధి నాకు వచ్చింది అని మీకు తెలియాలంటే ముందు నాకు డౌట్ వస్తుంది. ఏమని? శరీరం మీద అక్కడక్కడ 2 రూపాయల బిళ్ళలంతా మచ్చలు వస్తాయి. నాకు వచ్చిందంటే ఏ గొడవలు, మీకు వచ్చిందని అనుకో, మీరు నన్ను తిడతారని అంటలా. ఎవరికి వచ్చినా ఇంతే, శరీరం మీద 2 రూపాయల బిళ్ళలంతా ఆ మచ్చలు ఎలా ఉంటాయి అంటే మన శరీరం కంటే నునుపుగాను చూడడానికి నిగనిగలాడతా కనపడతాయి అన్నమాట. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, నాకేంటి ఇలా ఉంది, కుష్ఠవ్యాధి అంటావా? అప్పుడు నేను యాజకుడి దగ్గరికి వెళ్తాను. యాజకుడు దాన్ని ఇప్పుడు పరీక్షించి కుష్ఠవ్యాధి అని నిర్ధారణ చెయ్యాలి. అంటే మనకు వచ్చిందా రాదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? యాజకుడి దగ్గరికి వెళ్తే యాజకుడు చెప్పండి ఏం చేస్తాడు? నిర్ధారణ ఎలా చేస్తాడు? నాకు జ్వరం వచ్చింది అని ఎలా నిర్ధారణ చేస్తాడు? మీకు తెలుసు, చెప్పాలనుకుంటలేదా? లేకపోతే మౌనంగా ఉంటే ఆయనే చెప్పుకుపోతాడు అనుకున్నా. అక్కాయ్ నా ముఖం చూడాలి. నాలుగు కింద థర్మామీటర్ పెట్టి ఆ వేడిని కొలిసి, అబ్బాయి నీ జ్వరం 100-200 అబ్బాయి, ఇంకా ఎక్కువైతే ఫిట్స్ వస్తాయి, అర్జెంటుగా పొడుగు హాస్పిటల్ అని సెలైన్లు పెట్టి మందులు గిందులు పడతాయి. అలాగే కుష్ఠవ్యాధి ఉందని ఎలా నిర్ధారణ చేయాలి అంటే ఆ మచ్చల మీద పిన్నీసుతో కానీ గుండు సూదితో కానీ గుచ్చుతాడు. అర్థం చేసుకోండి. గుచ్చినప్పుడు సాధారణ మామూలుగా చర్మం మీద గుచ్చితే అబ్బా అంటాం, కానీ కుష్ఠవ్యాధి కనుక వస్తే ఆ మచ్చ మీద కనుక గుచ్చిన స్పర్శ తెలియదు. ఇది కుష్ఠవ్యాధి వచ్చింది అంటాను గుర్తు. సరే, నాకు కుష్ఠవ్యాధి వచ్చింది అని ఏంటి గుర్తు? వాక్యము అనే బళ్ళెంతో ఎన్నిసార్లు పడవబడినా ఏ చలనం నాకు రాలేదనుకో, ఏమొచ్చినట్టు? ఇది అది అర్థం కావడానికి చెబుతున్నాను నేను. వాక్యము అనే బళ్ళెం, వాక్యము అనే కత్తి, వాక్యము అనే బాకుతో దేవుడు పడుస్తున్నాడు మనల్ని. మనకి దానికి స్పందించట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఒక రకమైన కుష్టు. స్పందించట్లేదంటే కుష్టు వచ్చిందని అర్థం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో వాక్యం మీకు అర్థమవుతుందిగా, రైట్. ఈ కుష్ఠవ్యాధి కలిగిన వాడు వెంటనే ఊరు బయటికి పంపిస్తారు. ఇక వాళ్ళ కుటుంబీకులు ఎవరు ఉంటారో వాళ్ళే పోయి భోజనం ఏదో పెట్టి వస్తారు. అది ఒకవేళ వాడు ఎప్పుడన్నా ఊళ్ళోకి రావాలంటే అందరూ వాడు కేకలు పెట్టాలి. అపవిత్రుడు అని కేకలు పెడితే ఒరే కుష్ఠవ్యాధుడు వస్తున్నాడని తలుపులు వేసుకుంటే ఆడు ఎవడింటికి రావాలో వాళ్ళ ఇంటికి వచ్చి బయట నుంచి లబో దిబ్బోమని ఏడ్చుకొని వాళ్ళ కిటికీలోంచి వస్తుండే చూసుకొని వాళ్ళు ఏదైనా పెడితే తీసుకుని పోతాడు మళ్ళీ. ఇది కుష్ఠవ్యాధి. సో వీళ్ళు ఊరి బయటే ఉంటారన్నమాట. అలాగూ 4 కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు ఊరి బయట ఉన్నారు. ఏంటి ఈ ఊరి యొక్క చరిత్ర అంటే ఇది షోమ్రోను పట్టణం. చెప్పండి, ఇశ్రాయేలీల పట్టణమైన షోమ్రోను. ఈ షోమ్రోను పట్టణం మీదకి సిరియా రాజైన బెన్హదదు అనేవాడు దండెత్తి వచ్చాడు. సిరియా రాజైన బెన్హదదు అనేవాడు దండెచ్చి షోమ్రోను పట్టణాన్ని ముట్టడించి అందులో ఉన్న ఆహారము, బంగారము, వెండి అంతా దోచుకుపోయాడు. సరే, దోచుకుపోతే బాగుండును, అడుక్కున్న ఎట్టొకడు బతికేవాళ్ళు. వీడు పట్టణము వెలుపల కాపలా ఉన్నారు. ఎవడు పట్టణంలోనికి రావడానికి లేదు, పట్టణంలో నుంచి ఎవడు బయటకు పోవడానికి లేకుండా వీళ్ళు బయట ముట్టడి వేసి ఉన్నారు. సో ఎవడైనా ధర్మం చేయడానికి లోపలికి వెళ్ళే అవకాశం లేదు. వీళ్ళు బయటకు వచ్చి అడుక్కు తినే అవకాశం లేదు. పట్టణంలో ఉన్న ప్రజలు పట్టణంలోనే ఉన్నారు.
తినడానికా ఆహారం లేదు. వెండి బంగారాలు, పశువులు చేతికొచ్చినవి మొత్తం ఊడ్చుకొని పోయాడు బెన్హదదు. ఇక షోమ్రోను పట్టణం యొక్క పరిస్థితి ఎలాగైపోయింది అంటే, ఇక తినడానికి లేక, ఇక వాళ్ళు ఊడ్చుకొని పోగా అడుగు బడుగు లేక వాళ్ళకి తెలియకుండా రహస్యంగా దాచుకున్నది ఏదన్నా ఉంటే అవన్నీ బయటకు తీసుకుని కొన్ని రోజులు తిన్నారు. ఆహారం లేదు. ఇక ఆహారం లేక ఒక గాడిద తల 80 రూపాయలకు కొనుక్కునే దరిద్రం పట్టింది వాళ్ళకి. ఏంటది? గాడిద తల 80 రూపాయలు. పావురపు రెట్ట 5 రూపాయలకి. రెట్ట అంటే లిటర్ కాదు, ఈకలు వస్తున్న రెక్క. రెట్ట కట్టింది అంటే ఈకలు వచ్చిన రెక్కను రెట్ట కట్టింది అంటారనమాట. ఒక పావురపు రెక్క 5 రూపాయలు, ఒక గాడిద తల 80 రూపాయలకు కొనుక్కొని ఇంటెల్లపాతి ఆ గాడిద తలను ముక్కలు 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 నరుకొని పెద్ద బాండికి రసం పెట్టి పులుసు తాగి బ్రతికే అంత దరిద్రం వచ్చింది. పావురాయి రెక్కలో ఏం మాంసం ఉంటుందండి? ఉంటుందా? అది కొనుక్కొని అలా తిని బ్రతికి కొన్ని రోజులు గడిపారు. ఆహారం అయిపోయింది, గాడిదలన్నీ అయిపోయాయి, పావురాయిలన్నీ తినేశారు. ఇక వీళ్ళ దుస్థితి ఎలా వచ్చింది అంటే, బ్రతుకు తెరువు కొరకై, బ్రతకడం కోసమై మనుష్యులను తినడం మొదలుపెట్టారు. ఇడు ముసలోడు రా, వేసేయండి రా, ఒక 4 రోజులు ఉపయోగపడతాడు. తినేశారు. ముసలోళ్ళు అందరూ చచ్చిపోయారు. ఇక ముసలోళ్ళందరూ అయిపోతే బలవంతుడి మీదకి వెళ్ళలేం. పసిపిల్లల్ని తింటున్నారటండి. చెప్పండి, ఎవరిని తిన్నారు? పసిపిల్లలు. బాలింతలైన తల్లులు 2 కూడబలుకొని, ఇదిగో మనం చనిపోయా కంటే మన పిల్లల్ని చంపుకొని మనం బతుకుదాం, ముందు నీ పిల్లని చంపేసేయి, 3 రోజులు 4 రోజులు అలాగే పంచుకు తిందాం, తర్వాత నా పిల్లని చంపేస్తా అని అనుకొని పిల్లల్ని చంపుకు తినేశారంటండి. అంత భయంకరమైన కరువు రోజులు షోమ్రోను పట్టణంలో ఉన్నాయి. ఆ రోజుల్లో రాజు అవిశ్వాసంతో దేవుడికి మనల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మనల్ని పోషించడు, ఇక మనం చనిపోవడం తప్ప చేయగలిగింది ఏది లేదు అనుకుంటూ తన అవిశ్వాసంతో నలిగిపోతున్న సమయంలో దేవుడు తన ప్రవక్తను పంపించాడు. నువ్వు అన్య దేవతల వైపు చూసి, శకునాలు చూసి శత్రువుల గురించి ఆలోచన చేస్తున్నావు. ఏమనుకున్నావు? నేనంటే రేపు ఈ పాటికే షోమ్రోనులో విస్తారమైన ఆహారం ఉండేటట్లు చేస్తాను అని కబురు పంపాడు. కానీ వీళ్ళకి నమ్మకం లేదు. ఇంత కరువు అనుభవిస్తున్న మనకు మళ్ళీ ఆశీర్వాదం అనేది వస్తుందా? మళ్ళీ మనం దీవించబడతామా? మళ్ళీ మనం రొట్టెలు తింటామా? ఈ జరిగేది కాదులే అనుకున్నారు వీళ్ళు. అటువంటి భయంకర దుర్దినాలలో 4 కుష్ఠరోగులు ఊరు బయట ఉన్నారు. వీళ్ళకి తిండి లేదు. ఊళ్ళో వాళ్ళకు ఉంటే కదా వాళ్ళకి పెట్టేది, వాళ్ళకి తిండి లేదు. ఈ 4 కూర్చొని ఆలోచన చేసుకుంటున్నారు. అది మనం చదువుకున్నాం. సందర్భం కోసం అదంతా చెప్పాను. ఏమనుకుంటున్నారు వీళ్ళు? మనం ఈ ఊరి బయట ఉన్నా, చెప్పండి, ఊరి బయట ఉన్నా చచ్చిపోతాం. ఎందుకు? మనకు తినడానికి తిండి లేదు. పట్టణంలోనా కరువు, శత్రువుల ముట్టడించారు. మనం బయట మనకు తెచ్చిపెట్టేవాడు ఎవడు లేడు కనుక ఎక్కడున్నా చేస్తాం. లేదు, పట్టణంలోనికి వెళతామా? పట్టణంలోకి వెళ్ళినా సావు అనేది ఖాయం మనకి అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన చేయండి. మనం దేవుని పని కొరకు వాడబడినా చస్తాం, వాడబడకపోయినా చావకుండా అయితే శిలాశాసనం వేసుకుని బతికేదైతే మనం ఇక్కడ. సో వీళ్ళు ఆలోచన చేశారు, ఎలాగైనా చేస్తాం కదా,
ఆ చచ్చే ముందు ఏదైనా ఒక మంచి పని చేద్దాం రా అనుకున్నారు. కుష్ఠరోగులైతే ఏమండి, ఊరంతా అసహించుకొని బయట పెట్టినా వాళ్ళ మనసులో ఒక మంచి ఆలోచన ఉందో చూసారా? ఎవడో అన్నాడు, ఒక మంచి ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తా అన్నట్టుగా ఒక మంచి ఆలోచన, ఒక మంచి నిర్ణయం, ఒక మంచి తీర్మానం నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళుతుంది. ఎవడైనా కుష్టి వ్యాధోడు గురించి పని కట్టుకుని గంటల తరబడి మాట్లాడుకునేవాడు ఎవడైనా ఉంటాడా? ఆడి గురించి ఏంటారు మనం చెప్పుకుని, కుష్ఠరోగం వచ్చినోడు. కానీ ప్రపంచమంతా ఈ నలుగురు గురించి చెప్పుకునేంత గొప్ప పని చేశారు వాళ్ళు. అందుకే బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, నీకు శక్తి వంచన లేకుండా చెయ్యగలిగిన పని ఏదో నువ్వు చేసేయి. ఎందుకంటే నువ్వు పోయే పాతాళంలో నీకిక ఏ పని లేదు అన్నది బైబిల్లో. అసలు మన బతుకంతా బైబిల్లోనే ఉంది. బయటికి నుంచి ఎక్కడికి వెళ్ళి మనం నేర్చుకోకర్లా, అంత బైబిల్లోనే ఉంది. నీవు చేయగలిగినది శక్తి వంచన లేకుండా చెయ్యి. ఎందుకో తెలుసా? నువ్వు చనిపోయిన తర్వాత వెళ్ళే పరలోకమైనా పాతాళమైనా అక్కడ ఏ పని, అక్కడికి వెళ్ళాక నువ్వు సువార్త చెప్పడానికి లేదు, అక్కడికి వెళ్ళాక కరపత్రికలు పంచడానికి లేదు, అక్కడికి వెళ్ళాక దేవుని దగ్గరికి ఎవరిని తీసుకురావాల్సిన పని. నువ్వు ఏది చెయ్యగలిగినా శరీరముతో ఉన్నప్పుడే దేవుని కొరకు చేయగలవు. స్తోత్రం చెప్పండి. చేసినా చస్తావు. కానీ వీళ్ళకి ఒక మంచి ఆలోచన, చచ్చే ముందు ఏదైనా ఒక మంచి పని చేద్దాం, చనిపోయే ముందు ఒక మంచి పని చేద్దాం అనే ఒక ఆలోచన ఈ నలుగురు కూడా ఆలోచన చేసుకున్నారు. ఏం చేద్దాం రా, ఒక పని చేద్దాం, సిరియన్ల దండులోకే పోదాం. ఎక్కడికి పోదాం? సిరియన్ల దండులోకి పోదాం. చంపారనుకో చచ్చిపోదాం, ఏదైనా దేవుడు అద్భుతం చేశాడనుకో మనం బతుకుతాము, 10 మందిని బతికిస్తాం. ఎంత గొప్ప ఆలోచన అండి. వాడి శరీరానికి కుష్టుందేమో కానీ మనసుకు కుష్టు లేదు. శరీరం ఇవాళ అందంగా ఉందేమో, రేపు అందవిహీనం అయిపోవచ్చు. ఎంతమంది అందమైన వాళ్ళు అగ్ని ప్రమాదంలో అందాన్ని కోల్పోయి అందవిహీనంగా మారట్లేదు. కాబట్టి ఈ అందచందాలన్నీ తీసి పక్కన పెట్టండి. ఒకసారి మనస్సుతో ఆలోచన చేయండి. దేవుని కొరకు ఏదైనా ఒక పని చేయడానికి ఆ కుష్టు వ్యాధి వాడికి ఉన్న ఆ మంచి మనస్సు నీకుంటే, ఆ కుష్టు వ్యాధి వాడిని గురించి మనం చెప్పుకున్నట్టే మనం పోయిన తర్వాత కూడా మన గురించి 10 మంది ఇది కావాలి, ఇది కావాలి. రోజు నేను ఛత్తీస్గఢ్లో అడవుల సువార్తకు వెళ్ళాము. 22 మంది వెళ్ళాము. అందులో మా బాబు వచ్చాడు ఆ సంవత్సరం. ఛత్తీస్గఢ్ అంటేనే చంపేస్తారు, బ్రతిమలాటాలు, వార్నింగ్ ఇవ్వడాలు, పంపడాలు ఉండవు, చంపేస్తారు అక్కడ. ఛత్తీస్గఢ్లోకి వెళ్ళిపోయాము. ఒక ట్రైబల్స్ దగ్గర ఉన్నాము. వాళ్ళకి ఇక బట్టలు పంచి పెడదాం అనుకుంటున్నాం. నక్సలైట్లు వచ్చేసారు, రౌండప్ చేశారు మమ్మల్ని. ఏంటి, మేము పాస్టర్ గారులు అన్నా సువార్త చెప్పడానికి వచ్చాం. ఛత్తీస్గఢ్లో సువార్త చెబితే, యేసు ప్రభు పేరు చెబితే చంపేస్తాం తెలుసా అన్నా. తెలుసన్నా. మరి ఎందుకు వచ్చావు? దేవుడు చెప్పిన పని అన్నా. నోరు మూసుకొని ఉన్న పళంగా మళ్ళీ మీరు తిరిగి మీ స్టేట్కి వెళ్ళిపోండి. వార్నింగ్ ఇచ్చి తుపాకీ చూపించి వెళ్ళిపోయారు. సో 22 మంది నిలబడిపోయాం. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక 21 మంది, నేను లీడర్. 22 నన్ను అడుగుతున్నారు, అన్న ఏం చేద్దాం? కొంతమంది ఏమో ఇంకెందుకురా బాబు, మన బతికితే బలుసాకైనా తెలుసు, పాదం పదండి, అసలు వాళ్ళు వదిలేశారు, అదే చాలు అనుకుంటున్నారు. సరే వీళ్ళు నా వైపే చూస్తున్నారు ఏం చేద్దామని. నేనేం చెప్తే వీళ్ళు చెయ్యాలి, చేస్తారు. సో నేను ఒకే మాట చెప్పాను, వాళ్ళు చంపినా చస్తాం, నక్సలైట్లు చంపితే చస్తాం, చంపకపోయినా ఏదో ఒక రోజున. ఇప్పుడు నేను ఇవాళ మీ మధ్యన ఉన్నాను,
రేపు ఉంటాననే గ్యారంటీ ఏమైనా ఉందా? చెప్పండి, ఉందా? చనిపోవచ్చు. లేదు, ఈ 2 నెలలు ఉన్నంత మాత్రాన 200 ఏళ్ళు ఉంటాననే గ్యారంటీ ఏమైనా ఉందా? ఏ రోజు ఒక రోజు చనిపోవడం అనేది ఉంది. కాబట్టి అబ్బాయి, ఇది దేవుడు నాకు చెప్పిన పని, నువ్వు వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పమన్నాడు. కనుక సువార్త చెప్దాము. అందరం బట్టలు పంచి పెట్టేశాం, సువార్త ప్రకటించాము. నక్సలైట్లు మళ్ళీ చేశారు, రౌండప్ చేశారు. మేము చేసిన పని అంతా చూశారు. వాళ్ళ కమాండర్ కబురు పెట్టారు. వాడన్నాడు, వాళ్ళందరిని తీసుకురండి రా అన్నాడు. మా ముందు నక్సలైట్లు, మా వెనక నక్సలైట్లు, మధ్యలో మేము. పోయి 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 అడవిలో ఒక విశాలమైన స్థలంలో 200 మంది నక్సలైట్లు ఉన్నారు. అక్కడ వాళ్ళ స్థావరం అంటది. ఒక 25 మంది రౌండ్గా కూర్చున్నారు. ఒకడు వచ్చాడు నా దగ్గరికి, నువ్వేనా లీడర్ అన్నాడు. నేనేనన్నా అన్న. ఒక 2 తీసుకొని రా అన్నాడు. నాతో పాటు 2 పాస్టర్లు తీసుకొని మిగతా వాళ్ళందరూ ఒక చోట పెట్టి మేము 3 వెళ్ళాం. ఆ నక్సలైట్ కమాండర్ మధ్యలో కూర్చున్నాడు. ఆ మధ్యలోకి మమ్మల్ని తీసుకెళ్లారు. ఆడికి ఎదురుకుండా నన్ను కూర్చోబెట్టారు. నా పక్కన వీళ్ళిద్దరు కూర్చున్నారు. వాడు అడుగుతున్నాడు, ఏ ఊరు నీది? అడ్రస్ చెప్పి. ఎందుకు వచ్చావు? సువార్త కోసం వచ్చావన్నా. ఏంటి సువార్త? నీది అమెరికా సహాయం ఉందా? లేదన్నా. అమెరికా సహాయం వాళ్ళు ఎవరన్నా తెలుసా? తెలియదన్నా. మరి నీకు డబ్బులు ఎక్కడి? వీళ్ళందరికీ బట్టలు పంచి పెట్టావంటే ఎక్కడికి డబ్బులు? చాలామంది నా సేవా దర్శనం తెలిసి కానుకలు ఇస్తారన్నా. వాటితో పాటు నా దగ్గర ఉన్న డబ్బులు కూడా తీసుకొస్తానన్నా. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? దేవుడు నాకు ఈ పని చెప్పాడు. ఎవడరా దేవుడు అన్నాడు. మాట తేడా వచ్చింది. యేసు ప్రభు దేవుడు అన్నా. ఎటరా యేసు ప్రభు ఎట దేవుడురా అన్నాడు. నాకు అర్థమవుతుంది. వాడి వెర్షన్ మారుతుంది కదా. వాడి చేతిలో తుపాకీ ఉంది, వాళ్ళందరి దగ్గర తుపాకులు, కత్తులు ఉన్నాయి. సో ఇప్పుడు చంపితే నన్ను చంపుతారు, ఎట్లాగైనా చచ్చేదే. కాబట్టి చచ్చే ముందు వీళ్ళందరికీ సువార్త చెప్పాలి. చావడం కన్ఫర్మ్. కాబట్టి పిరికోడే చచ్చే కంటే దేవుని పని చేసి చస్తే అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. 200 మంది నక్సలైట్ల మధ్యన సుమారు గంట పైబడి యేసు ప్రభు ఎలా దేవుడో, ఎందుకు దేవుడో, నేను ఎందుకు నమ్ముకున్నానో, మీరందరూ నమ్ముకోకపోతే ఎలా నరకానికి వెళతారో క్షుణ్ణంగా చెప్పేశాను. వాడి కోపం వచ్చేసి తుపాకీ తీసి ఇలా పెట్టాడు నా ముందుకి. నా తలకి ఖచ్చితంగా ఇంతే దూరం బెత్తెడు అంటే మా అయితే 2 అంగుళాలు. 2 అంగుళాల దూరంలో తుపాకీ ఉంది. ఎదురు బదురు కూర్చుని ఉండగా తుపాకీ పట్టి ఇలా చాపితే నా తలకాడికి వచ్చింది. ఇప్పుడు నిన్ను చంపేస్తారా అన్నాడు. చంపేయన్నా అన్నాడు. నేను చచ్చే ముందు ఒక పాట పాడరా అన్నాడు. ఆడికి ఎందుకు వచ్చింది ఆ కోరికే. ప్రసంగంతో పాటు పాట పాడితే ఇక కూటమి అయిపోయినట్టుగా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది. ఆ పాట మొత్తం పాడేసా నేను. మీ ముందు ఎలాగున్నాను హ్యాపీగా, నక్సలైట్ ముందు కూడా ఇలాగ ఉన్నాను నేను. నా పక్కనున్న 2 పాస్టర్ గారులకి బట్టలు మొత్తం తడిసిపోయినాయి. అర్థమైపోయింది, పాట అయిపోతే అయ్యగారిని చంపేస్తా. పాట మొత్తం అయిపోయింది. వాడు తుపాకీ కింద పెట్టాడు. నేను తుపాకీ బట్టి 22 ఏళ్ళురా, ఎవరిని చంపకుండా వదల్లా. నిన్ను చంపటానికి నా చేతులు రావట్లేదురా, వెళ్ళిపో అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాడికి సువార్త చెప్పినా చస్తా ఒక రోజున, చెప్పకపోయినా. కానీ నా కాన్సెప్ట్ ఒకటి ఉంది. అదేంటో తెలుసా? నా ప్రభు కొరకు నేను పని చెయ్యాలి. ఇది నా కాన్సెప్ట్. ఈ కుష్టి రోగోళ్ళు ఆలోచన చేశారు, ఊరి బయట ఉన్నా చస్తాం, ఊళ్ళోకి వెళ్ళినా చావనేది కన్ఫర్మ్ అయిపోయింది కదా, ఇంకెందుకురా భయపడేది? చచ్చే ముందు మంచి పని చేద్దాం. ఆ పని చేసి చస్తే మన తర్వాత కొన్ని తరాలు మన గురించి. ఎంత గొప్ప ఆలోచన అండి. మనిషి ఎంతకాలం బతికాడు అనేది కాదు, ఎంత గొప్పగా బతికాడు అనేది కావాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చారో చచ్చారు. రాజశేఖర్ రెడ్డి చచ్చినప్పుడు చచ్చినంత మంది ఎవడు చచ్చినా. ఎందుకో తెలుసా? ఆయన మీద ప్రజలకున్నంత ప్రేమ, ప్రజల హృదయంలో ఆయన వేసిన ఒక ప్రేమాభరితమైన ముద్ర. ఆయన చనిపోతే 100 మంది చచ్చారండి.
ఎవడన్నా చస్తే ఊళ్ళు తగలబడియేమో, కొట్లు కాల్ చేశారేమో, లూటీలు చేశారేమో, కానీ రాజశేఖర రెడ్డి చచ్చిపోతే 100 మంది చచ్చిపోయారు. మనిషి పోయినా ఎందుకు మనం చెప్పుకుంటున్నాం? ఆయన చేసిన పనులు కొన్ని ప్రజల గుండెల మీద ముద్ర. అది బతుకండి. ఒక క్రైస్తవుడుగా, ఒక సంఘ విశ్వాసిగా నీ జీవితంలో ఏదో ఒక రోజున చనిపోవడం, జీవితాన్ని ముగిస్తావు. కానీ చనిపోయేలోపు ఒక మంచి పని దేవుని కొరకు నువ్వు చేసి చచ్చిపోతే. తమ్ముడు ప్రసాద్ నాతో మాట్లాడే సందర్భంలో, నాకు ఇక ప్రపంచంలో ఇక దేని మీద లేదయ్యా, అన్నీ విడిచిపెట్టుకున్నాను, ప్రభువు కొరకు బ్రతకాలి, అవసరమైతే ప్రభు కొరకు చచ్చిపోవాలి, ఇదే తీర్మానంతో బతుకుతున్నాను అని నిన్న మొన్న సందర్భంలో ఒక మాట అన్నాడు. వెంటనే అలాంటి మాటలు నాకు వినపడితే ఇక ఆ మనిషిని మర్చిపోను. ముందు నేను దేవుని కొరకు బ్రతికే వాళ్ళు కావాలి, దేవుని కొరకు బ్రతికే వాళ్ళు కావాలి. సందర్భం వచ్చింది కనుక మీకు తెలిసిందే గుర్తు చేస్తున్నా. నేను మీకు తెలిసిందే గుర్తు చేస్తున్నా. ఒకవేళ తెలియకపోతే మనసులో పెట్టుకోండి. ప్రపంచంలో ఎంతమంది ఎందుకొరకు వ్యాపారం చేస్తున్నారో తెలియదు, కానీ అయ్యగారి హృదయంలో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? వ్యాపారం ద్వారా వచ్చే ప్రతి రూపాయి దేవుని పని కొరకు వాడాలి అనే ఒక సదుద్దేశంతో వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. అయ్యగారు అమ్మగారు జీవితకాలం, వాళ్ళ జీవితకాలం కాలు మీద కాలు వేసుకుని హ్యాపీగా బ్రతికే అంత స్థితి దేవుడిచ్చాడు. కానీ ఎందుకు ఈ ప్రయాస అంటే దేవుని కొరకు ఏదో చేయాలి, దేవుని కొరకు ఏదో చేయాలి. ఆ కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు అనుకున్నారు, ఎలాగైనా చచ్చిపోతాం రా, పదండి వెళదాం. వెంటనే వాళ్ళ నలుగురు కలిసి సిరియనుల దండులోకి వెళ్ళిపోయారు. సావుకు తెగించినోడు ఎంత గొప్ప పనైనా చేస్తాడు. ఇక పిరికోడు ఏం చేయలేడు. తెగించినోడు ఏ పనైనా చేస్తాడు. సిరియనుల దండులోకి వస్తే దేవుడు చెప్పాడుగా, రేపు ఈ పాటికల్లా రాజ్యంలో విస్తారమైన రొట్టెలు కుమ్మరించబడతాయి, ఎవరు అమ్మబడతాయి అన్నాడు కదా. ఆ అద్భుతం చేసిన దేవుడు సిరియనుల దండు పేటలో చొరబడి వాళ్ళని తరిమేశాడు. ఎక్కడి ఆస్తి అక్కడ, ఎక్కడ బంగారం అక్కడ, ఎక్కడ ఆహారం అక్కడ వదిలిపెట్టి పారిపోయారు వాళ్ళు. వీళ్ళని చూస్తే ఎక్కడ బంగారం అక్కడే ఉంది, ఎవలు గోధుమ పిండి ఎక్కడే ఉన్నాయి. అరే ఏంటి విచిత్రం, శత్రువులు మన పట్టణాన్ని ముట్టడించి సమూల నాశనం చేస్తున్నారు అనుకుంటే వీళ్ళు వదిలిపెట్టి పారిపోయారే. ఇది ఎంత గొప్ప సమయం, ఇది ఎంత గొప్ప కార్యం, ఇది శుభదినం, ఇది శుభదినం, ఇది మంచి రోజు. కనుక ఈ రోజు మనం ఊరికినే ఉండడానికి వీల్లేదు. మొదట ఏం చేశారంటే వీళ్ళు ఆకలేస్తుంది కదా, అవి ఉన్నదంతా తింటున్నారు. తింటూ మళ్ళీ వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. మీరు చూడండి, ఆ మాట మీకు గుర్తు చేస్తాను. 9వ వచనంలో నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరు కొననేలా. ఈ నలుగురు సిరియను దండుపేటలోకి వచ్చిన తర్వాత అక్కడ సిరియనులు లేరు. ఆహారము, ఆస్తి, బంగారం ఎక్కడెక్కడ కుట్లు పడి ఉన్నాయి. ముందు ఆకలికి గబగబా తింటున్నారు. అప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చింది. ఈ దినము శుభదినం, శుభవర్తమానము గల దినం, ఈ దినమున మనము ఊరకొండనేలా. వాస్తవంగా వాళ్ళు ఊళ్ళోకి రావాల్సిన పని లేదు. ఊళ్ళోకి వస్తే మళ్ళీ ఊరు వాళ్ళు బయటికి పోమంటారు. అదేదో అక్కడే ఉండి తింటా బతకచ్చు. చిచ్చి, మన కోసం మనం బ్రతికితే అది బ్రతికే కాదు, అనేక మంది కొరకు బ్రతికితేనే అది బ్రతుకురా. కుష్టు వ్యాధి అనగానే వాళ్ళని మనం అసహించుకుంటాం. వాళ్ళ శరీరానికి కుష్టు ఉందేమో కానీ మనసుకు కుష్టు లేదు. మంచి ఆలోచన వస్తుంది. ఎంత మంచి ఆలోచన! ఇది శుభవర్తమానము గల దినము,
ఈ దినమున మనము ఊరకుండనేలా, ఇక్కడ తిని తాగడం కొరకు దేవుడు మనల్ని పంపలేదు. మనం ఏదో దేవుని పని చెయ్యాలి. వెంటనే ఈ నలుగురు మళ్ళీ రాజుగారి దగ్గరికి, రాజ్యంలోకి వచ్చారు, పట్టణంలోకి వచ్చారు. కాబోలే కుష్ఠవ్యాధి ఆగండి, ఎక్కడికి వచ్చేది? అయ్యా, మేము మీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాము. ఏంట్రా అది? మేము సిరియనుల దండులోనికి వెళ్ళాము, అక్కడ మన శత్రువులు లేరు, వాళ్ళందరూ కూడా పారిపోయారు, అక్కడ ఆస్తి అంతా ఎక్కడిదక్కడే ఉండిపోయింది. ఈ శుభవార్త చెప్పడానికే మేము వచ్చాం. ఏంట్రా, సిరియన్లు పారిపోతారా? ఇంతకాలం మనల్ని ఏడిపించిన వాళ్ళు ఎందుకు? మీరు చూశారంటారు? నిజంగా చూసాం. కబురు రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారు సైన్యంతో మాట్లాడుతున్న సందర్భం ఉంది అక్కడ. ఒకటి 13వ వచనంలో కదా, చాలు గుర్తుపెట్టుకోండి. రాజుగారికి వర్తమానం వెళ్తే రాజుకు నమ్మకం లేదు. ఒరే, మీరు అసలు ఏం విన్నారో, ఏం చూశారో? మీరు ఎక్కడో కుష్ఠరోగం వచ్చి చావడానికి సిద్ధమై ఊరు బయట బతికేవాళ్ళు ఏంట్రా మీరు చెప్పేది? మహారాజా, మేము కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళమే, కానీ మేము చెప్పేది మాత్రం అబద్ధం కాదయ్యా. మేము ఆ దండులోకి పోయాము, మేము ఊరి బయట ఉన్నా, ఊళ్ళోకి వచ్చినా ఎప్పటికైనా చస్తాం కనుక చచ్చే ముందేదో సిరియల్ దండులోకే పోదాం. బతకనిస్తే బతకనిస్తారు, కూడి పెడితే కూడి పెడతారు, చూద్దాం, చస్తే చద్దాం అనుకుని వెళ్ళాము. తీరా వెళితే అక్కడ సిరియన్లు లేరు. ఆ వార్తే తెచ్చి మీకు చెప్పాం మహారాజా. నోర్మయ్, సిరియా వాళ్ళు ఎక్కడో దాక్కుని ఉంటారు. వాళ్ళు దాక్కుంటే ఎవరూ లేరనే కబురు మీరు తెస్తే, మేమంతా దండులోకి వెళ్తే వాళ్ళు మా మీద పడి మనల్ని చంపేస్తారు. ఇది సిరియన్ల కుట్రే కానీ మరొకటి కాదు. మీ మాటలు మేము నమ్మం. రాజుగారికి నమ్మకం లేదు. అప్పుడు అక్కడ ఉన్న సేవకులలో ఒకడు లేచి నిలబడ్డాడు. వాడు అన్నాడు, మహారాజా, కరువు వలన అనేక మంది చచ్చిపోయారు మన రాజ్యంలో. పెద్దవాళ్ళు చచ్చారు, ముసలోళ్ళు చచ్చారు, పసిపిల్లలు చచ్చారు. అనేక మంది చావగా ఒక 5గురు చస్తే మాత్రం ఏమైంది? నువ్వు కనుక ఓకే అంటే నాతో పాటు మరో 4గురిని తీసుకొని నేను వెళతాం 5గురు. ఒకవేళ మీరు అన్నట్టు కనుక వాళ్ళు మాట వేసి వస్తే మేము 5గురమే చస్తాం. ఒకవేళ వీళ్ళు చెప్పింది నిజమై అక్కడ సిరియను లేకపోతే మన రాజ్యం అంతా బతుకుతారు కదా, కాబట్టి మేము వెళతాం. వీళ్ళకి 5గురు. చావుకు తెగించాలి. చావుకు తెగించి వెళ్ళడానికి వాళ్ళ జీవితాలు దేవుని కొరకు అప్పగించుకున్నారు ఈ 5గురు భటులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గొప్ప పని జరగాలి అంటే దాని కొరకు కొంతమంది త్యాగం చేయాలి. మనకు ఇండియాలో తాజ్ మహల్ తెలుసు అందరికీ, ఆగ్రాలో ఉంటుంది. తాజ్ మహల్ కట్టడానికి అది పని పూర్తయ్యేలోపు ఇంచుమించుగా 1800 మంది చచ్చిపోయారటండి. 1800 మంది చచ్చిపోయారట అది పూర్తయ్యేలోపు. ఈరోజు అది ప్రపంచంలోనే ఒక వింతగా లక్షల కోట్ల మంది వెళ్ళి చూస్తున్నారు. ఆ కట్టడం ఇంతమంది చూచి సంతోషించడం వెనుక కొన్ని చావులు దాగి ఉన్నాయి అన్న సంగతి చాలామందికి తెలియదు. నీ జీవితంలో దేవుని కొరకు ఒక త్యాగం చేయడానికి, దేవుని పని కొరకు నడుం కట్టగలిగితే, దేవుని పని కొరకు అవసరమైతే చావగలిగిన సమర్పణ నీకుంటే, కాలగర్భంలో లోకమంతా కలిసిపోక మునుపు నిన్నొక జ్యోతిలాగా సమాజం ఎదుట నిలబెడతాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ భటుడు అన్నాడు, ఇన్ని వేల మంది రాజ్యంలో చనిపోతే లేదు, ఇంకో 5గురు చస్తే చస్తాం, చావడానికి సిద్ధమై మేము వెళతాం మహారాజా,
చస్తే ఇంకో 5 చచ్చారనుకో, లేదు వీళ్ళు చెప్పిందే నిజమైతే మన రాజ్యం అంతా సుభిక్షంగా బ్రతికేంత ఆశీర్వాదం ఒక్క పూటలో వచ్చేస్తుంది. సెలవిస్తే వెళతాం. రాజుగారు చిత్తం పొండి వెళ్ళి చూస్తే సిరియా దండులో ఒక్కడు లేడు. శత్రువులను దేవుడు చెదరగొట్టగా వాళ్ళు అన్ని విడిచిపెట్టి పారిపోయారు. తెల్లారేటప్పటికల్లా దండులో ఉన్న ఆస్తి, సామాగ్రి, ఆహారం అంతా షోమ్రోనుకు తరలించబడి రాజ్యానికి టముకు వేయబడింది. అందరికీ ఉచితంగా పిండి రొట్టెలు ఇస్తారు అంటే జనమంతా గుంపులు గుంపులు పడొచ్చి అందరూ తిని బ్రతికారు. స్తోత్రం చెప్పండి. అన్ని వేల మంది బ్రతకడానికి ఒక 9 మంది శ్రమ పడ్డారు. కుష్ఠరోగులు 4, రాజు భట్లు మొత్తం ఎంతమంది? 9 మంది త్యాగం చేస్తే లక్షల మంది బ్రతికారు. ఇప్పుడు అర్థం చేసుకో, ఈనాడు సమాజంలో నశించిపోతున్న వాళ్ళు, వాక్యం దొరకక, సరి అయిన భక్తిలో నడిపించే వాళ్ళు లేక, బోధించే వాళ్ళు మాదిరికరంగా ఉండక, ఏం వెళ్తాంలేండి ఆ పాస్టరే సరిలేడు ఇంకా మేము వెళ్తాం అనుకుంటా చర్చిలకు మానేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సమాజం పాపంలో పరిగెడుతూ నశించి నరకానికి పోతున్న తరుణంలో ఆ కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళ వలె, ఆ 5 భటుల వలె, దేవా మేమున్నా మమ్మల్ని వాడుకో అని కనుక నువ్వు నిలబడితే కొన్ని వేల మందిని దేవుని సన్నిధిలో రక్షణలోనికి నడిపించే గొప్ప దీవెన నీకు దక్కుతుంది. ఆ రక్షించబడిన వాళ్ళందరూ చచ్చేదాకా నీ పేరు చెప్పుకోరా? ఆ రోజునండి ఆ సిస్టర్ గారు మా దగ్గరికి వచ్చారండి. నిజంగా ఆవిడ కనుక ఆ రోజు మాకు చెప్పకపోతే, ఆ మందిరానికి మేము వెళ్ళకపోతే మేము ఈ పాటికి ఏమైపోయే వాళ్ళము అనే సాక్ష్యాలు ఎన్నో. వాళ్ళ జీవిత కాలం మిమ్మల్ని మీ పేరు చెప్పకుండా ఎక్కడ వాళ్ళు సాక్ష్యం చెప్పలేరు. ఎందుకో తెలుసా? నువ్వు నడిపించావు. మార్తా సాక్ష్యం చెప్తూ నిన్నే కదా అన్నది. ఇక్కడికి రాకపోతే, అమ్మగారు మా కోసం ప్రార్థన చేయకపోతే, ఈ సంఘంలో మేము ఉండకపోతే ఏమైపోయే వాళ్ళము. ఓ రోజు నేను ఎక్కడో ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను. నన్ను చూసాక ఆవిడ పాలు పిండుతూ వచ్చేసింది ఆపేసి. ఆ అమ్మాయి పేరు కొక్కిలిగడ్డ సామ్రాజ్యం, భర్త పేరు కృష్ణమూర్తి, 5 కొడుకులు, 1 కూతురు సంతానం. కపకపు వచ్చేసింది, పెద్ద వయసు, సాంప్రదాయంగా పల్లెటూరు వాళ్ళు కదా, సాంప్రదాయంగా ముసుగేసుకుని ఏడుస్తుంది నా దగ్గర నిలబడి. నాకు వాస్తవంగా తల్లి వయసు అవుతుంది. ఏమ్మా అన్న. అయ్యా నీ గురించి నేను వాళ్ళు చెబుతుంటే విన్నానయ్యా, మేము పూజలు చేస్తామయ్యా, యేసు ప్రభు తెలవదు, మా ఇంటి పరిస్థితి బాగోలేదయ్యా, ఒకసారి మా ఇంటికి వస్తావా? ఎక్కడమ్మా అన్న. పలానా చోట రామాలయం ముందే మా ఇల్లు అంది. సరేనమ్మా అని చెప్పాను. ఇల్లే ఇంటికి 5 కొడుకులు పెళ్లి చేసి, ఒక్కొక్క కొడుకు 5 ఎకరాల చొప్పున పొలం ఇచ్చి, కూతురు పెళ్లి చేసి కూతురికి 7 ఎకరాలు ఇచ్చి, ఈ ఇళ్ళు ఒక 5 ఎకరాలు అట్టి పెట్టుకున్నారు. ఇది రొయ్యల చెరువులు. వీళ్ళు 5 ఎకరాలకి పండట్లా, అంటే ఊళ్ళో చాలామందికి పండట్లేదు, వీళ్ళకి పండట్లా. అలా మళ్ళీ వేసి చెరువులు అప్పులైపోయారు. చివరికి అప్పు ఇచ్చేవాళ్ళు లేరు, అప్పు తీర్చే పరిస్థితి లేదు, ఇంటి మీద సరైన ఆకులు లేవు, సూర్యుడు చంద్రుడు ఇంట్లోకి వస్తున్నారు డైరెక్ట్గా. తినడానికి తిండి లేని, ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపడానికి మొహమాటం, అంత ఆస్తిగలోడు. అలా పరువుకు బతికిన వాళ్ళు తొందరపడి ఎవరి దగ్గర చెయ్యి చాపలేరు, వాళ్ళల్లో వాళ్ళే నలిగిపోతారు. తినటానికి లేక పొయ్యిలో పిల్లుంది, నేను ఇంటికి వెళ్ళా, భర్త లేడు, ఆవిడే ఉంది. అమ్మా అన్నా. అయ్యా రాయ్యా. ఈలోపు ఆయన వచ్చాడు. ఎవరైనా అన్నాడు. పాస్టర్ గారు, బ్యామల పాస్టర్ గారు, ఈయన ప్రార్థన చేస్తే ఆ ఇంటో అది, ఈ ఇంటో ఇది, వాళ్ళందరూ చెప్పారు ఏ దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడంట. మన అబ్బాయి వాళ్ళకి ఇక్కడికి వెళ్తున్నారు ప్రార్థనకి అంది. అప్పుడు ఎవరు మీ అబ్బాయి అన్న? ఫలానా. సరే, ప్రార్థనలకి వీటికి అన్నిటికీ మన కష్టాలని పోయేటట్టయితే ఎప్పుడో పోయే, కానీ ఇగో పంతులు గారు ఆ పిచ్చిది అట్టగా అంటది, కానీ సరే కాస్త మంచిలు తాగిపో అన్నాడు ఆయన. నేను మౌనంగాను. ఆయన మా ఊర్లో కవి అంటారు, పాటలు కూడా రాశాడు ఆయన.
పెద్ద తరహా మనిషి, గౌరవంగా బతికినోడు, చాలా మంచిగా బతికిన మనిషి కదా, 25-30 ఎకరాల ఆస్తి కదా. ఏమ్మా ఏంటి అన్న చెప్పింది. అప్పుడు నేను చెప్పా, కృష్ణమూర్తి గారు మీరేమనుకోనంటే, నన్ను ఒక కొడుకు అనుకుంటావో ఒక సేవకుడిగా అనుకుంటా, నువ్వు ఎలా అని అనుకో. నేను ఒక మాట చెప్తా, నీ వయసుకు నేను చెప్తే నువ్వు వినక్కర్లేదు, కానీ నీ పరిస్థితిని బట్టి చెప్తున్నాను. ఏం చెప్తా పంతులు గారు, మా బతుకులకి ఇంతేలే, ఇవాళ రేపో అన్నాడు ఆయన. నాకు ఆ మాటకు అర్థం తెలియలే అప్పుడు. సరే నేనన్నా, సరే ఏదన్నా కానీ ఒకటి మాత్రం నిజం, మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటే ఖచ్చితంగా మీ చెరువులు పండుతాయి అన్న. ఇద్దరు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. పెద్ద ఆయన కూడా కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ప్రార్థన చేశాను. ఇంట్లో గ్లాసుడు పాలు ఇవ్వడానికి కూడా కాయటానికి పొయ్యిలో పిల్లి ఉంది. చందా ఇవ్వడానికి డబ్బులు లేవు. వాళ్ళిద్దరూ చేతులు నలుపుకుంటున్నారు, ఉట్టినే పంపిస్తున్నానని. మరి దైవజనుడిని ఒట్టినే పంపించాం కదా. సరే నాకు అర్థమయ్యి, అమ్మా మీరేదో నాకు డబ్బులు ఇవ్వాలి అట్లా అనుకోకండి, దేవుడు మంచి చేసిన రోజున జ్ఞాపకం చేసుకుందరు కానిలే అని చెప్పి నేను వచ్చేసాను. ఆ రాత్రి వాళ్ళిద్దరూ వాస్తవంగానండి విషం తెచ్చి ఇంటూ పెట్టాడంట. ఇద్దరు తాగి చచ్చిపోదామని. గడ్డి ముందని ఉంటుంది, అది కొడితే త్వరగా చచ్చిపోతారు అది తాగితే. ఇక చెప్పెళ్ళిపోయాక భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని ఏడ్చుకొని, ఊళ్ళోనే 3 కొడుకులు ఉన్నారు. 5 కొడుకుల్లో 3 కాదు 4 కొడుకులు ఊళ్ళోనే ఉన్నారు. ఒక కొడుకు ఎక్కడో బయట ఉంటున్నాడు. కానీ కోడళ్ళకి దగ్గరికి వెళ్ళి చేయి చాపలేక, కొడుకులను అడిగినా కోడళ్ళు ఏమంటారని సిగ్గుతో, ఎవరింటికి వెళ్ళకండి, ఇద్దరు చచ్చిపోదాం అనుకున్నారండి. వాళ్ళిద్దరు అనుకున్నారు, ఏమో లేవే, కన్న కొడుకులు కూడా మనల్ని చూడలేదు, వాళ్ళు చూద్దామన్నా మనకి వెళ్ళే మనసు లేదు, చచ్చిపోదాం అనుకున్నదిగో మందు కూడా తెచ్చాను. ఆ పంతులు గారు చెప్పిన మాటలో ఏదో నమ్మకం కనపడుతుంది, నిజంగా దేవుడు చేస్తాడంటే చూద్దామా అంటే చూద్దాం అనుకుని ప్రార్థనకు వచ్చారు. ప్రార్థన ఆదివారంలో సాక్ష్యం చెప్పి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. కొడుకు వాళ్ళు మా చర్చికి వస్తారు. ఇప్పుడు 3 కొడుకులు వస్తున్నారు మా దగ్గరికే. అప్పుడు ఒక్క కొడుకు వచ్చేవాడు. కొడుకు వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు వీళ్ళు, మా నాన్న ప్రార్థనకు వచ్చాడా అని. ప్రార్థన అయిపోయింది. వెళ్తే నేను చెప్పా, కృష్ణమూర్తి గారు నేను ఆయన మావయ్య అని పిలిచేవాడిని, ఎందుకంటే వాళ్ళ అబ్బాయిని బావ అనుకునేవాళ్ళు. అందుకు నేను కృష్ణమూర్తి మావయ్య ఈ రోజు నుంచి దేవుడు నిన్ను కనుకరిస్తాడు, ఇక నువ్వు చెరివేస్తావులే పో అన్న. నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్తుంటే ఎవరో పలకరించి, కృష్ణమూర్తి అందరూ చెరువులో నీళ్ళు తోడుతున్నా నువ్వేందా అంటే, నా దగ్గర డీజిల్కే డబ్బులు లేవు, నేను తోడలే అన్నాడు. పర్లేదులే, కాడి కట్టినాక మనం నా మోటార్ పెట్టుకుని తోడుకో, అంతగా చెరువు పడితే అప్పుడు ఇద్దుగా ఆయిల్ డబ్బులు అన్నట్టు. చెరువులో నీళ్ళు పెట్టి నా దగ్గరికి వచ్చేసాడు. వచ్చి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నాడు. ఏంటి మావయ్య అన్న. భలే చెప్పావయ్యా నువ్వు, నీ నోటు వాకేమో కానీ వెళ్తుంటే నువ్వు ఊరికి నేను నీళ్ళు పెట్టుకోమన్నాడు మా కాడి కట్టాడు. ఇప్పటికి 4 సార్లు డబ్బులు ఇవ్వలేదని నా మీద గొడవ కూడా పెట్టుకున్నాడు, ఆడే నీళ్ళు పెట్టుకోమన్నాడు అని నీళ్లు పెట్టాడు. ఇంకొకటి పిల్ల ఇచ్చాడు, రొయ్య పిల్ల. అది నెల రోజులకి 100 కౌంట్కి వచ్చింది. అక్కడ మేత వేయాలి దానికి. మేత ఇచ్చాడు నాకే రొయ్యలు వేయమని. మొత్తం మీద 3 నెలల్లో 15 రోజులకో 17 రోజులకో రొయ్యల పంట చేతికి వచ్చింది. అప్పులన్నీ తీరిపోగా 70,000 మిగిలినాయి. కోటం పెట్టి అందరికీ భోజనాలు అన్నాడు. మేమందరం వెళ్ళి ఆ రోజున చెప్పాడు. అప్పుడు దాకా మాకు తెలియదు. ఈ అయ్యగారు మా ఇంటికి వచ్చి ఉండకపోతే మా సమాధి మీద జిల్లేళ్ళు మొలిసుండే. ఎందుకంటే ఆ రోజునే నేను మా ఆవిడ చద్దామని ఇదిగో గడ్డి మందు తెచ్చుకున్నాం. ఆ రోజున దేవుడిని నమ్ముకోవడం ద్వారా దేవుడు ఈ రోజున మా బ్రతుకులను ఇంత దీవెనకరంగా ఉంచాడు. కొడుకులందరూ బాగున్నారు. వాళ్ళిద్దరు చనిపోయారు, పెద్దవాళ్ళు అయిపోయారులే. జరిగి కూడా 25 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళిద్దరు కూడా చచ్చిపోయారు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నీ జీవితంలో దేవుని పనిలో నువ్వు ఎప్పుడైతే వాడబడతావో, దేవుని పని కొరకు నువ్వు ఎప్పుడైతే ఒక సాధనంగా నిలబడాలనే కోరిక నీకు ఉంటుందో, ఖచ్చితంగా నీ ద్వారా అనేకులను దేవుడు అలాగ మరణ పడకల దాకా వెళ్ళిన వాళ్ళు ఎందరు ఉన్నారో, అప్పుల బాధలు, సమస్యల్లో, కష్టాల్లో, కుటుంబ శ్రమల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, మానసిక ఇబ్బందుల్లో నలిగిపోయి బ్రతుకు మీద విరక్తి కలిగి ఆ కృష్ణమూర్తి సామ్రాజ్యంలాగా నీ చుట్టుపక్కన ఎంతమంది చావుకు దగ్గరైన వాళ్ళు ఉన్నారో, నువ్వు చేయవలసింది ఒకటే, ప్రభు కొరకు ఒక్క మాట ఇతరులకు చెప్పి దేవుని దగ్గరకు తీసుకురా. వాళ్ళ జీవితకాలం నీ పేరు చెప్పుకుంటారు దేవుడితో పాటు, కాదా? వాళ్ళ కోసం నువ్వు బరువులు మోయక్కర్లా,
నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వక్కర్లా, వాళ్ళకి నువ్వు చాకరీ చేయక్కర్లా. నీ వంతు ఒకటే పని, ఆ కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు కేవలము ఒక మాట సమాచారం తెచ్చి 1000 మంది బ్రతకడానికి కారణమయ్యారు. ఈరోజు నశించిపోతున్న అనేకుల దగ్గరకు క్రీస్తు సువార్త నువ్వు తీసుకెళ్ళగలిగితే ఇది నువ్వు చేయాల్సిన పని. ఆ రోజున ప్రభు నా ద్వారా ఆ మాట వాళ్ళకి చెప్పుండకపోతే ఈ రోజున వాళ్ళ జీవితాలు ఒక సాక్ష్యంగా మీ ముందు చెప్పడానికి నాకు అవకాశం లేదుగా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎన్నో ఆత్మలు, ఎన్నో వేల కొలది మన దేశంలో పక్కన పెట్టండి, ఈ దేశంలో మన చుట్టూ మనకు తెలిసిన వాళ్ళు ఎందరో 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 ఎందరో. ఆ కుష్టి వ్యాధి కలిగిన వాడికున్న మంచి ఆలోచన, ఆ రాజు సైనికులకున్న మంచి ఆలోచన నీకుంటే నీ ద్వారా ఈ జీవంగల దేవుని మందిరంలోనికి 100,000 కొలది అనేక బ్రాంచీలు స్థాపించి ఈ దేశంలో అనేకులు మరణానికి జోగడి పారిపోతున్న వాళ్ళను, మరణానికి చేరువవుతున్న ఆత్మలను రక్షించే వాళ్ళుగా మనం ఉంటాము. ఒకనాడు దేవుని ఎదుట బలా నమ్మకమైన దేవుని సంఘమా అనిపించుకునేటట్లుగా దేవుని ఎదుట నిలబడతాం. అట్టి సమర్పణ మనం కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకోండి, తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఎవరికి వారే భోజనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి వారు ప్రార్థన చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా, సూటిగా, చాలా వివరంగా, నీకు అర్థమయ్యేంత వివరంగా, ఉదాహరణలతో సహా నీ ముందు పెట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వేం చేస్తావు దేవుని కొరకు? ఒక కుష్టి వ్యాధి కలిగిన వాడు, ఆ కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళని సమాజం గుర్తించదు. వాళ్ళు ఎవరికీ ఉపయోగపడే వాళ్ళు కాదు. అయినా కొన్ని వేల ఆత్మలు బ్రతకడానికి వాళ్ళే కారణమయ్యారు. అందుకేగా వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళు కనుక మా బతుకు మేము బతికేస్తాం చాలు అని దొరికిన ఆహారం తిని అక్కడే ఉంటే ఎలాగో చచ్చేవాళ్లే, కానీ వాళ్ళ బ్రతుకు వలన ఎవరికి ఉపయోగం ఉండేది కాదు. కానీ ఈ రోజున ప్రపంచమే ఆ 4 కుష్టి వ్యాధుల వైపు చూస్తుంది అంటే వాళ్ళకున్న గొప్ప సమర్పణ. ఒకసారి మనసును తెచ్చుకో, ఆలోచించి దేవా, ఆ కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళంత గొప్ప పరిచర్య చేశారు. కొన్ని వేల మంది బ్రతకడానికి వాళ్ళు ఆధారమై శుభవార్తను రాజ్యంలోనికి తీసుకొచ్చారే. మా చుట్టుప్రక్కల మరణానికి జోగి పరిగెడుతున్న సమాజం కొన్ని వేలు, 100 మంది మా చుట్టూ ఉన్నారయ్యా. ఆ కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళలాగా మేము కూడా ఒక సమర్పణ కలిగి నీ సువార్తను, నీ ప్రేమ సువార్తను, నీ కృపా సువార్తను, నీ రక్షణ వార్తను వాళ్ళ దగ్గరకు తీసుకొని వెళితే వాళ్ళంతా బ్రతికేస్తారు, నరక నుంచి తప్పించబడతారు. నరకపు అంచుల్లోనికి జోగుతున్న వాళ్ళను బయటకు తెచ్చేందుకు ఒక సాధనంగా నేను కూడా వాడబడతానయ్యా. నా వంతుగా నేను వాడబడతాను. నన్ను వాడుకో, నన్ను వాడుకో, నన్ను వాడుకో. ఆ 5 భటుల్లో ఒకడన్నాడు, రాజా, ఇప్పటికే కొన్ని వేల మంది చనిపోయాడు కరువు వల్ల, పోతే ఇంకొక 5 పోతారు. నువ్వు అనుకుంటున్నావేమో, దేవుని రాజు వారు చెప్తే మమ్మల్ని ఎవరేమంటారు, పోలీసులు ఏమైనా పట్టుకుంటారేమో, అసలు ఈ దేశంలో శిక్షలు ఎక్కువ, చేతులు నరికేస్తారేమో. నరికేని, ప్రాణం పోతే పోని, పోయేలోపు మనం దేవుని కొరకు ఒక పని చేస్తే అంతకంటే ఘనత ఇంకేముంది మనకి? నువ్వు ఇవాళైనా చనిపోతావు, రేపైనా చనిపోతావు. సువార్త పంచినా చనిపోతావు, సువార్త పంచకపోయినా చనిపోతావు. అదేదో దేవుని పని కొరకు చనిపోతే అది ఎంత ఆశీర్వాదం. నీ కొరకు ఒక జీవ కిరీటం, ఒక నీతి కిరీటం, వాడబారని మహిమ కిరీటం దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆ రాజభటులకున్న సమర్పణ, ఆ రాజభటులకున్న సమర్పణ
మనం కలిగి ఉంటామా? తీర్మానం నీది. వాడుకునేది దేవుడు, రక్షించబడేది ప్రజలు, దీవించబడేది నువ్వు. ఆలోచన చేసుకో. ఆ గొప్ప ధన్యత, ఆ గొప్ప ధన్యత. ఒకవేళ వాడి తుపాకీ గుళ్ళకు భయపడి, అన్నా నీ కాళ్ళు పట్టుకుంటా అన్నా, ఇక ఈ రాష్ట్రం నేను రాను అంటాడు, వదిలేసేవాడే. ఆ బతకడం నాకు ఇష్టం లేదు, ఎప్పుడైనా చచ్చేదే. ఈ నక్సలైట్లకు సువార్త చెప్పే అవకాశం నాకు వచ్చింది, వదులుకోను, చావనైనా చస్తాను, కానీ సువార్త చెప్పకుండా తిరిగి రావడం నాకు నచ్చలే. ఒక సమర్పణ నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటే అది నిన్ను ఒక ఉన్నతమైన ఆశీర్వాదానికి తీసుకెళ్తుంది. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం, నీకంకితం, నీకంకితం. ఒక సమర్పణతో దేవుని సేవా పరిచర్యలో, ఈ జీవము గల దేవుని సంఘ పరిచర్యలో నేను ఒక పనిముట్టుగా వాడబడతాను. ఆయన పని కొరకు ఏ పని చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభువా నువ్వు నన్ను వాడుకో అనే సమర్పణ నీకుంటే, దేవుని పని కొరకు నేను వాడబడడానికి ఆశపడుతున్నానయ్యా, నా కొరకు ప్రార్థన చెయ్యండి అని చెప్పగలిగితే, అటువంటి సమర్పణ కలిగిన వాళ్ళు దేవుని పరిచర్యలో నేను ఒక పనిముట్టుగా, నాకు అప్పగింపబడిన పని, నా నాయకుడు, నా దైవ జనురాలు నాకు ఏ పని అప్పగిస్తే ఆ పని చేయడానికి త్రికరణ శుద్ధిగా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలిగితే, నీ కుడి చేతిని పైకి చూపించు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి సేవా పరిచర్యలో ఒక సాధనంగా, ఒక పనిముట్టుగా వాడబడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్న వాళ్ళు మీ కుడి చేతులు పైకి చూపించండి. చేతులెత్తిన వారు అలాగే లేచి నిలబడండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. చేతులెత్తిన వారు మాత్రం లేచి నిలబడండి. అయ్యగారు ఆ లేచి నిలబడిన వాళ్ళ పేర్లు సరళ నువ్వు రాయిరా, నీకు అందరూ తెలుసు. చేతులెత్తిన వాళ్ళ పేర్లు రాయండి. ఎవరైతే దేవుని పని కొరకు నేను ఒక పనిముట్టుగా వాడబడటానికి ఇష్టపడుతున్నాను అని చేతులు ఎత్తారో వాళ్ళు అలాగే లేచి నిలబడండి. దేవుడు నిన్ను ఒక పనిముట్టుగా వాడుకోవడానికి ఆశపడుతున్నాడు. ఆయన పని చేస్తే ఆయన నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పనిలో నువ్వు వాడబడితే నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడతాయి. కొంతమందిని అగ్నిలో నుంచి లాగినట్లుగా, మరణము నుంచి తప్పించబడినట్లుగా, నరకం నుండి తప్పించబడినట్లుగా దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఏమాత్రం వెనుకాడక చేతులు చూపించిన వాళ్ళు అలా లేచి నిలబడండి, అలా లేచి నిలబడండి. దేవా మమ్మల్ని వాడుకో, ప్రార్థన చేసుకోండి. మమ్మల్ని వాడుకో నాయనా,
నీ పని కొరకు నేను వాడబడతాను. నాకు ఏ పని అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా తండ్రి, నా ఆత్మీయ నాయకుడు, నా దైవజనురాలు నన్ను ఏ పని చేయడానికి నిర్ణయిస్తే అది త్రికరణ శుద్ధిగా చేసే మనస్సుతో నీ ఎదుట నేను నిలబడ్డానయ్యా. నా ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడాలి, కొంత సేవ జరిగించబడాలి. ఈ జీవంగల దేవుని మందిరంలోనికి కొన్ని ఆత్మలు నడిపించడానికి నేను ఒక పనిముట్టుగా వాడబడాలి. దేవుడిని కన్నీళ్లతో వేడుకోండి, ఆయన ఖచ్చితంగా వాడుకుంటాడు. నీ ప్రతి కన్నీటి బట్టును చూస్తున్న దేవుడు, నీ హృదయాంతరంగంలో ఉన్న నీ యొక్క తీర్మానాన్ని చూస్తున్న దేవుడు ఈ క్షణంలోనే ఆయన ఆత్మ చేత నిన్ను అభిషేకించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువుము యేసయ్యా, విరువుము యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, విరువుము యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువుము యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, విరువుము యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ రాత్రి నీ లేఖన ముఖాంతరంలో నుంచి మాతో మాట్లాడిన నీ అమూల్యమైన కృప కొరకు కృతజ్ఞతలు తండ్రి. అవును నాయన, మా జీవితంలో ఎప్పుడైనా ఒకరోజు చనిపోతాము. ఆ కుష్టు వ్యాధి కలిగిన వాళ్ళకున్న ఆ మంచి ఆలోచన ఎంత గొప్పదో. చనిపోయే ముందు ఒక మంచి పని చేయడానికి వాళ్ళు సమర్పించుకున్నారు. మా జీవితాల్లో నువ్విచ్చిన ప్రాణం, నువ్విచ్చిన దేహం, నువ్విచ్చిన ఆయుష్, నువ్విచ్చిన ఆశీర్వాదం, నీ కొరకు బ్రతకడానికైనా చనిపోవడానికైనా మేము సిద్ధంగా నీ రాజ్య వ్యాప్తిలో
నీ దాసుని కుటుంబంతో కలిసి మేము కూడా పని చేయడానికి ఒక తీర్మానంతో నీ ఎదుట లేచి నిలబడిన ప్రతి ఒక్కరిని కృపచేత నింపండి. ఇంకా సంఘ బిడ్డలు అనేక మంది రావాలి. ఈ రాత్రి ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఇంకా మరికొందరు సమర్పించుకోవడానికి నీ ఆత్మచేత వాళ్ళను సంధించండి. ప్రతి ఒక్కరిని నీ పనిముట్లుగా వాడుకొని నీ రాజ్య విస్తరణలో నీ కార్యాలు జరిగించి జీవము గల దేవుని మందిర పరిచర్య అనేక ప్రాంతాలకు విస్తరించబడినట్లుగా నీ కార్యాలు జరిగించి దీవెన దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.